సీను ఆగు. ఎటు పోతున్నావు? ఎట్లా ఇంటికి? అయ్యో ఈ దుకాణంలోకి జీలకర్ర ప్యాకెట్ తేపో తొందరరా. దాని పని చేస్తున్నాయి అని చూసి తోరు మన అమ్ములే తోలు, లేకపోతే నువ్వు దుకాణాలకు. నువ్వు రాదు మరి అమ్ముల్ని తోలమని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీకేమైతుంది? నేను ఆయన తోలితే అలా చూస్తేనే గంట పెట్టుకుంటూ ఇంకా పని చెప్తున్నావా? నువ్వా ఇంట్లో పక్కడా అవత తీలవు. ఆయనకు పని చెప్తే నీకే బాగా వస్తుంది. నువ్వైతే తొందర రేపో. సీనయ్య గారం చేస్తున్నావు ఇట్రా. ఏం లేదే, అత్తమ్మ దుకాణంలో కొమ్మన్నది. అత్తమ్మ దుకాణంలో కొమ్మంటది. పని ఉంటే అల్లుడు ఆదికి వస్తాడు, లేకపోతే ఆదికి రాడు. పని చెప్పడానికి నోరెట్లా వచ్చిందో. ఏమైతుంది ఇప్పుడు? ఆయన దుకాణంలో పంపితే అరిగిపోతాడా కరిగిపోతాడా? అవునే, దుకాణంలోకి పంపడానికి అయితేనేమో అల్లుడు ఆదికి వచ్చిండు. బుక్కడంతా అయింది కానీ తినంగా అల్లుడు ఆదికి రాడు కదా. అట్నా మరి నా పోరిని ఇల్లు చూసుకొని వస్తే బుక్కడి మెతుకులా నిన్ను పెడతావా నీ ముఖానికి? నా ముఖానికి నేను అండలే పెట్టలే కానీ నువ్వు తినేది ఇవ్వండి. ఎవరిది? నేను కట్టం చేస్తలేనా? నాది. నేను కట్టం చేయండి తింటానా? ఇప్పుడు నువ్వు వచ్చి 3 వద్దులే దిద్దుతాను కానీ నేను వెనకటి నుంచి కట్టపడ్డది నీకు ఇచ్చి నేను బయట పొలగాన్ని పట్టుకొని ఉంటున్నా. అయితే మరి వచ్చి నువ్వే ఉండు, నేనే పోతా. ఎటు పోతావే? అంటున్నావు కదా నీది నీదని. నేను ఒమ్మంటలేను. నా పొలగానికి పని చెప్పకు. అదే చెప్పకు. నువ్వు నా పోరికి పని చెప్తలేవా? పోయి అద్దే ఇద్దే అని మాట్లాడతలేవా? ఏం తెచ్చి ఏమైనా నాతో లొల్లి పెట్టుకోబుద్ది అవుతుంది. అత్తమ్మ నాకు అర్థం కాదు. నీ పొలగాని విషయంలో నువ్వెందుకు వచ్చాడు మధ్యలకు? నీతో నాకు లొల్లి అవసరం లేదు. నువ్వు ఈ పిల్లగాన్ని విలువ అమ్మాయి ఓకి జీలకర్ర ప్యాకెట్ దేపో అయ్యా అని మా అల్లుడికి పని చెప్తా పోకు. నువ్వు ఏమిటికి పోతున్నావు అని ఆయనను బెదిరిస్తాంది. బుక్కడి పెట్టినావా అంటాంది. చూసావా ఆ మాటలు? ఆయనకి నాకు పిలుస్తాడు అని పిలువు లేకపోతే తూకుంటు. మంచిగా ఉండాలి గదేనా లొల్లి మీరు? మరి గట్టేనా అయిన దానికి కాని దానికి కొంచెం పడుతుంది. గిట్లనే ఎప్పుడు లొల్లి కావాలని చూస్తుంది నాతోని. ఇప్పుడు పొలగని పని చెప్తే అయినా లాభం నలవకపడ. ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు మీదికి పోయినా గిన్నెగా నిలబడి నువ్వే ఉరికొచ్చి కొడతావా అని మాట్లాడతాను. అవ్వననే వరకు పోతానని పోతానవా? ఆ కొద్దేశం చూడు, ఆ మాటలు చీసకారం చూడు. నల్లం ఒక పొడాట నా పోరడు నీ మొగడు కానీ నా కొడుకు కాదా? మరి నువ్వు ఏ పని అంతా మరి మీ అమ్మ నోరు మూపి నన్నే ఇంట్లో కొని మాట్లాడతానా? వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన చెప్తే చెప్పినట్టే ఉంది. పో ఓ నన్ను ఇద్దరు కలిసి నెగలనియారు. నేనే ఉండద్ది కొంపలా. ఏమన్నా అనే వరకు నన్ను లంగం చేస్తారు. ఉంటుండు పోతావా నువ్వు అని బెదిరిస్తానవే. దా అమ్మమ్మ గంట అవుతుంది. అన్నం కూర అనేదా? ఏమో బిడ్డ నాకు సాతన అయితే లేదు. జ్వరం వచ్చి పాడైంది. అండలే బిడ్డ, అన్నం వండలే. ఇలాంటికి పోయిరాపు బిడ్డ. మీరు వచ్చే వరకు అంటే ఎత్తుకు సాతన అయితే లేదు. చలి పెడుతుంది. జ్వరం వచ్చి పాడైంది. అయ్యో ఇప్పుడు అమ్మమ్మకేమో జ్వరం వచ్చి ఇక్కడ బోళ్ళు అక్కడనే ఉండే తోనే పోతా పడికి. మరి అమ్ములు ఎటు పోతున్నావు? మెల్లగా అవతల పెడుతున్నావు. పరీక్షల దగ్గరికి వస్తున్నాయి. సోయి ఉన్నదా చదువుదామని? మమ్మీ ఎట్లేదే దోస్తులతో ఆడుకొని వచ్చినాక చదువుకుంటా. నాకు మాయర్కే బిడ్డ. నువ్వు ఎటు పోతున్నావో ఆ ముసల్లాన్ దగ్గరకు నా దరిద్రపు కొట్టి పోరన్ దగ్గరికి పోయేది. ఇంకొకసారి అటు మొక్కన పోతే కాలిగా కొడతామ్మా. పోయి చదువుకోపా. ఏ పడుతున్నాయి దానమాడతావు? పోతావు నానమ్మ దారికి పోటే. ఏంది పోతావు అని తీరాదా? ఏం పెట్టింది నీ అవ్వనేమో? అవ్వ మీదకున్న వాళ్ళ మీదకి బాగా గుంజుకుంటుంది నీకు పానం. నీ అవ్వ ఎన్నడన్నా కొడుకు కోడలు మనవరాలని చూసినా దిక్కుందా? ఎప్పుడు బిడ్డ పిల్లలు బిడ్డ మనవడు ఇదే ముచ్చట గాని నా పోరికి గింతంత బంగారం ఎరికేనా? ఎన్నడన్నా బట్టలు పెట్టిన ముఖమేనా? పోని తీరాదే అని మాట్లాడుతున్నావు. ఇంకా నీ అవ్వ తోడు పెడితే నువ్వేడావు నువ్వు మొగడా? అట్లనా? నేనిప్పుడు నీ కంపలెక్క కనబడతానా? ఒర్రవద్దాలెక్క కనబడతానా? అందరికి పెళ్ళం వచ్చినాక అవ్వల్లం పెళ్ళం బెల్లం అంటారు కానీ నా బతుకు పాడుగా నా మొగనికైతే అవ్వే బెల్లం పెళ్ళమే అల్లం. నా బతుకు మీద మన్నువయ్యా. అమ్మమ్మకి జ్వరం వచ్చింది. ఇంట్లో పడుకొని ఉంది. నానమ్మ నానమ్మ
ఏమైందే జ్వరం వచ్చింది బిడ్డ గిట్టేట వచ్చినావు